నా స్టైలు మారింది అంటారు కదా ఒక ఆవిడ. దేవుణ్ణి నమ్ముకుంటే ఏం మారింది చెప్పండి? ఏం మారి స్టైల్ అంటే ఏంటి? మేకప్ కాదు. స్టైల్ మారిందంటే లేనిపోని అని తలిచుకుని స్టైల్ కొడతాం కాదు, స్టిల్ కొడతాం కాదు. అంటే నా నడక మారింది. ఆ సిస్టమ్ మారింది, మంచి మంచి మీనింగ్ ఉంది దాంట్లో. ఏమంటారు కదా, నా నడక మారింది. ఏం మారంటే ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో మన నడక మారిపోతుంది, మన విధానం మారిపోతుంది. వాస్తవంగా స్టైల్ కూడా మారిపోతుంది కదా, మన స్టైల్ కూడా మారిపోతుంది. అంటే అలా మారినప్పుడు అది ఏమవుతుంది? దేవుడికి ప్రీతికరం అవుతుంది, దేవుడికి ఇష్టం అవుతుంది. అది దేవుడికి ఇష్టమైనప్పుడు నీ శత్రువులు నీకు మిత్రులుగా అయిపోతారు. హల్లెలూయా. ఎందుకు మనకి శత్రువులు? ఇంకను మన జీవితాల్లో శత్రుత్వం కలిగి అనేక మంది ప్రజలు మనకు ఉంటూ ఉన్నారంటే గనక ఇంకా మన ప్రవర్తన దేవుడికి ఇష్టమైనదిగా ఉండదు. ఎప్పుడైతే మన ప్రవర్తన దేవుడికి ఇష్టకరమైనదిగా మనం మార్చుకుంటామో ఆటోమేటిక్గా మన సరిహద్దులన్నీ ఏమవుతాయో తెలుసా? మన సరిహద్దులు, మన శత్రువులు ఉన్న వాళ్ళందరూ కూడా మనకి మిత్రులుగా మారిపోయి సమాధానం మనకు కనపడుతూ ఉంది. హల్లెలూయా. అనేక సందర్భాలు అనేక మంది భక్తుల విషయంలో దేవుడు అదే చేశాడు. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాళ్ళ రాజ్యాలు దేవుడు రాజుగా నియమించిన తర్వాత, ఎవరైతే కొంతమంది రాజులు యుద్ధాలు చేస్తే రాజ్యంలోకి వచ్చాక వాళ్ళు చచ్చేదాకా యుద్ధాలు చేశారు. చచ్చేదాకా వాళ్ళ దేశం చుట్టూ ఎవరు ఉండేవారు? శత్రువులు. ఇవాళ పడుకుంటాకు ఉండేది కాదు. అమ్మయ్య ఈ దేశంతో యుద్ధం అయిపోయింది అనుకునేసరికి మళ్ళీ ఇంకో పక్క నుంచి ఇంకో రాజు వచ్చేసేవాడు. అమ్మాయి ఆడుతూ యుద్ధం చేశాక అమ్మాయి అనుకుంటే ఇంకో పక్క నుంచి వచ్చేసేవాడు. కొంతమందికి నిద్ర ఉండేది కాదు, రోజు యుద్ధాలే. కానీ కొంతమంది రాజుల విషయంలో మనం పాత నిబంధనలో రాజుల గ్రంథంలో మనం చదువుకుంటా పోతే దినవృత్తాంతాల గ్రంథాలు వాళ్ళ చరిత్ర చదువుతూ ఉంటే అందులో కొంతమంది దేవుడు రాజుగా వారి పూర్వీకులు మరణించిన తర్వాత వాళ్ళ వారసుని రాజుగా నియమించిన తర్వాత ఎవరైతే వారి జీవితం అక్కడ ఉన్నటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి దేవత ఆ విగ్రహాలని లేకపోతే ఆ బలిపీఠాలని పడగొట్టేసి మరలా అక్కడ దేవుని నిలబెట్టి దేవుని బలిపీఠాలు కట్టి అక్కడ ఆరాధన చేశారో, ఎవరైతే ఆ దేశంలో చెడుతనాన్ని తొలగించేశారో అటువంటి వారు రాజ్యము నెమ్మదిగా సాగిన అని రాయబడి ఉంటుంది అక్కడ. హల్లెలూయా. అంటే ఏంటంటే వాళ్ళు దేవునికి ఏ రోజు అయితే భయపడ్డాడో, ఏ రోజు అయితే దేవునికి భయపడి అక్కడ చెడుతనాన్ని, అంతకుముందు రాజు చెడుగా ప్రవర్తిస్తే, అంతకుముందు ఉన్న రాజు చెడుగా దేవతా విగ్రహాలను తీసుకొచ్చి అక్కడ నిలవబెడితే, ఆ దేవతా విగ్రహాలకి వాళ్ళు బలిపీఠాలు కడితే, వాటి తర్వాత వచ్చినటువంటి రాజు దేవునికి భయపడి వాటిని తొలగించేసినప్పుడు ఆ దేశంలో యుద్ధంలో లేకుండా నెమ్మదిగా ఆ రాజు జీవితకాలము కొనసాగను అని రాయబడి ఉంది. ఏం తొలగించాడు అతను వచ్చి ఆ దేశంలోకి రాజుగా అయిన తర్వాత? దేవునికి భయపడి ఆ దేశంలో చెడుని తొలగించేశాడు. ఆ చెడుని తొలగించినప్పుడు చుట్టుపక్కల శత్రువులు ఏమైపోయారంటే అతనికి మిత్రులైపోయి ఆ దేశంలో యుద్ధాలు లేకుండా పోయాయి. అతని జీవితకాలం ఉన్నంతకాలం యుద్ధాలు జరగలే. ఈరోజు మనం కూడా దేనితోనన్నా యుద్ధం చేస్తూ ఉన్నామా? దేనితోనన్నా పోరాడుతూ ఉన్నామా? అనారోగ్య పరిస్థితులతో పోరాడుతూ ఉన్నామా? ఆర్థిక సమస్యలతో, కుటుంబంలో సమస్యలతో యుద్ధాలు చేస్తూ పోరాడుతూ ఉన్నావా? ఎంతకాలం ఉన్న పోరాటం ఆగకుండా మన జీవితంలో ఇలాగే సమస్యలతోనూ, కుటుంబ తగాదాలతోనూ, ఆర్థిక సమస్యలతోనూ, అప్పులతోనూ, అనారోగ్యాలతోనూ, వాటితో వీటితో నువ్వు ఇంకనూ పోరాటాలు దండయాత్రలు చేస్తూ ఉన్నట్లయితే ఏం కావాలి మనకి? మన జీవితంలో నెమ్మది సమాధానం కలిగి ఉండాలి అంటే, ఆ పోరాటాలు ఆగిపోవాలి అంటే ఏం చేయాలంటే మనలో ఉన్న చెడుతనాన్ని విసర్జించాలి. ఆ చెడుని విసర్జించాలి అంటే మనలోకి దేవుడు అంటే భయభక్తులు రావాలి. ఆ భయభక్తులు ఎప్పుడైతే వచ్చాయో, చెడుతనం ఎప్పుడైతే విసర్జించావో, నీ జీవితంలో ఉన్న పోరాటాలు, యుద్ధాలు ఆగిపోతాయి. మనం ఇంకా ఏదైనా యుద్ధాలు చేస్తూ ఉన్నామనేటువంటి ఆలోచన మీకు అనిపించినట్లయితే, ఈరోజు మనం ఆ యుద్ధాలు ఆగిపోవాలి అంటే, మనం చేసే పోరాటాలు ఆగిపోవాలి అంటే కనుక మన జీవితంలో ఖచ్చితంగా మనం చేయవలసిన పని ఏంటంటే, మనలో ఉన్న చెడు ఏదైతే ఉందో ఆ చెడుని విసర్జించేసినట్లయితే గనుక మనం ఖచ్చితంగా దాని నుంచి మనము
శత్రువులు మనకి మిత్రులుగా మారతారనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మొదటి విషయం, యెహోవా యందు భయభక్తులు ఉంటే చెడుతనాన్ని విసర్జిస్తాం. రెండోది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే శత్రువులు మిత్రులుగా మారుతారు, మన జీవితంలో పోరాటాలు ఆగిపోతాయి. మూడోది, దేవుడు మనకి తోడుగా ఉంటాడంట. చూడండి, హగ్గయి రాసిన గ్రంథం 1వ అధ్యాయం. రాజు అయిన దర్యావేషు ఏలుబడి యందు 1:12-13 చదవమ్మా. షయల్తీయులు కుమారుడైన జెరుబ్బేలును యెహోవా జాదకు కుమారుడను ప్రధాన యాజకుడనగు యెహోషువయు శేషించిన జనులందరూ తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గయిను పంపించి తెలియజేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు పూనిరి. అప్పుడు యెహోవా దూత అయిన హగ్గయి యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే యెహోవాకు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనకి ఎలా ఉంటాడంటండి? దేవుడు మనకి తోడుగా ఉంటాడు. దేవుడు మనకి తోడుగా ఉండాలి. నువ్వెక్కడికి వెళ్ళినా, నువ్వేం చేసినా, నీ ప్రతి పరిస్థితిలో దేవుడు మనకి తోడుగా ఉండాలి అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. మనం పాట పాడుతుంటాం, యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా. అన్నలందరూ కొట్టిగుంటలో త్రోసివేసిన యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు. అంటే ఎందుకు తోడుగా ఉంటాడు? ఆ దేవుని తోడు మనకి ఏ పరిస్థితుల్లోనైనా మనకి ఉండాలి. మన అన్నలు మనల్ని తోసేయచ్చు, శత్రువులు మన మీద పగబట్టచ్చు, ఇరుగు పొరుగు వారు మనల్ని ద్వేషించి మన మీద పగబట్టచ్చు, మనల్ని అందరినీ వదిలేయచ్చు, మన అయిన వాళ్ళు మనల్ని వదిలేయచ్చు, మనం నమ్మిన వాళ్ళు మనల్ని వదిలేయచ్చు, మన అనుకున్న వాళ్ళు మనతో లేకుండా వదిలేయచ్చు, మనం ఒంటరి అవ్వచ్చు. కానీ ఎవరి తోడు మనకి ఉన్నా లేకపోయినా దేవుని తోడు మనకి ఉండాలి అంటే కనుక ఏముండాలండి? యెహోవా యందు భయభక్తులు మనం కలిగిన వారంగా మనము ఉండాలి అని అక్కడ అంటాడు. అక్కడ తమ దేవుడని యెహోవా ప్రవక్త అయిన హగ్గయిని పంపించి తెలియజేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు పూనిరి. అండర్లైన్ చేసుకోండి. ఈ దేవుని మాట చెప్పగానే వాళ్ళలోకి పూనకం వచ్చింది. ఒకడు పూనింది, వాళ్ళలో ఏం పూనింది? భయభక్తులు పూనారు. మనం ఏం పూనుతాం? అప్పుడప్పుడు మనకి పూనకాలు వస్తాయి. పూనకాలు వచ్చినప్పుడు ఎవరు వస్తారు మనకి? ఒక్కోసారి పుతోని దెయ్యం వస్తుంది మనకి. ఇంకేం దెయ్యాలు ఉన్నాయి బైబిల్లో? పేర్లు చెప్పండి, బైబిల్లో దెయ్యాల పేర్లు చెప్పండి. చాలా దెయ్యం వస్తుంది అప్పుడప్పుడు మనకి, అది పూనుతుంది. ఇంకోటి పుతోని దెయ్యం పూనుతుంది. ఇంకేమున్నాయి దెయ్యాల పేర్లు? మొత్తానికి అప్పుడప్పుడు మనకు కూడా పూనుతూ ఉంటాయి. ఇక ఆ పూనినప్పుడు ఉంటుంది చూడండి, వాస్తవానికి ఏం పూనాలంటే మనకి ఏం రావాలి? భయభక్తులు. వాటిదో మిగతాది ఏదో వచ్చేస్తే నువ్వు ఎలాగైపోతావో అలాగే భయభక్తులు కూడా అలా నీలో అలాంటి చక్కగా మాట అదే కదా రాశారు. వాళ్ళు దేవుని అతను వెళ్ళి మాట్లాడగానే వాళ్ళు ఏం చేసి, షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బేలును యెహోజాదాకు కుమారుడును ప్రధాన యాజకుడునగు యెహోషువ శేషించిన జనులందరూ తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గయిని పంపించి తెలియజేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు పూనిరి. యెహోవా యందు ఈ భయభక్తులు ఎప్పుడైతే పూనారో వాళ్ళకి ఏమైందంటే, అప్పుడు యెహోవా దూత అయిన హగ్గయి యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినది ఏమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. ఎప్పుడు చెప్పాడు దేవుడు తన జనులకి నేను మీకు తోడుగా ఉన్నాను అని అంటే, ఎప్పుడైతే వీళ్ళకి పూనకం వచ్చిందో, ఏం పూనకం అది? భయభక్తులు అనేటువంటి వీళ్ళలోకి వచ్చేసి పూనేసినాయో అంటే వీళ్ళలోకి నింపబడిపోయిందో, వీళ్ళలో ఒక మాటతో పూనడం అంటే నింపబడటం అంటే భయభక్తులు ఎప్పుడైతే హృదయాల్లో నింపబడ్డాయో, ఎప్పుడైతే పూనిందో, భయభక్తులతో వీళ్ళు నిండుకుని ఉన్నారో, అప్పుడు దేవుడు వాళ్ళకి వాగ్దానం చేస్తున్నాడు, ఇదిగో నేను మీకు తోడుగా ఉన్నాను. ఇప్పుడు దేవుడు తోడు మనకు కావాలంటే ఏం రావాలండి మనకు చెప్పండి? భయభక్తులు రావాలి. దేవుని యందు భయభక్తులు రాకుండా నీ ఇష్టానుసారంగా జీవించి మన ఇష్టానుసారంగా ఉండి దేవుడు నాకు తోడుగా ఉండాలంటే అవ్వదు. దేవుడు
యోసేపుకు తోడై ఉన్న పాట పాడుకుంటే దేవుడు మనకు తోడై ఉండడు. యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడని పాట పాడుకున్నంత మాత్రాన దేవుడు మనకు తోడుగా ఉంటాడా? ఆ పాట పాడుకుని ఫీల్ అయిపోతాం తప్ప మనం దేవుని తోడు మనకి రాదు. ఎందుకు యోసేపుకు దేవుడు తోడై ఉన్న విషయం నీకు తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలా వద్దా? మనం చెయ్యాల్సింది మనం చెయ్యాలి. దేవుడు నీకు చేసినట్లు నాకు చేసేయాలి కాక అంటే అవదు. యోసేపు ఏం చేశాడో అది నువ్వు చెయ్యాలి. యోసేపును దీవించినట్లుగా నా బిడ్డను దీవించు నాయనా అని చెప్పాడు. నెత్తిపై చేసి ప్రార్థన చేస్తే అవ్వదు. కానీ యోసేపు ఎలా జీవించాడో నీ బిడ్డకు చెప్పాలి. యోసేపు ఎలా భక్తి చేశాడో చెప్పాలి. యోసేపు ఎలాంటి యథార్థంగా ఉన్నాడో చెప్పాలి. యోసేపు ఎంతటి నీతిగా ఉన్నాడో చెప్పాలి. అంతే తప్ప అని పిలిచి ఆ నెత్తి మీద చేసి నా బిడ్డను యోసేపులాగా దీవించు నాయన, యోసేపులాగా దీవించంటే ఆడికి అర్థమై సావదాడికి. యోసేపులాగా దేవుని దీవించాలంటే యోసేపు ఎలాగ ఉన్నాడో చెప్పాలి కదా వాళ్ళకి. యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. కావున నీవు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి యోసేపు వలె ఉన్నట్లయితే యోసేపును ప్రధానమంత్రిని చేసినట్లే నిన్ను కూడా దేవుడు చేస్తాడరా. యోసేపుని సింహాసనం మీద కూర్చుండబెట్టినట్లే నిన్ను కూడా కూర్చోబెడతాడరా అని చెప్పాలి. దేవుడు తోడు మనకు కావాలి అంటే ఏం కావాలో వాళ్ళకి చెప్పాలి. ఎగ్జామ్స్ రాసేటప్పుడు చక్కగా వాళ్ళకి ప్రార్థన చేసి దేవుడు నీకు తోడుగా ఉంటాడరా, భయం లేదు వెళ్ళిపో అంటావు అంతే. నువ్వు చెప్తే దేవుడిది కూడా వెళ్ళిపోయినట్టు. ఏం చెప్పాలి ఆడికి? నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో పాటు వచ్చేస్తాడరా. నేను చెప్పక్కర్లేదు. ఇంకా నేను వెళ్ళమంటే నువ్వు వెళ్ళి ప్రభు అంటే వెళ్ళడు, నువ్వు వెళ్ళమంటే వెళ్ళడు, నేను వెళ్ళమంటే వెళ్ళడు. ఎప్పుడు వెళ్తాడు? ఎవరికి తోడు వెళ్తాడు? ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో వాళ్ళకి తోడుగా దేవుడు వెళ్ళిపోతాడంతే. హల్లెలూయా. అది నువ్వైనా నేనైనా ఎవరైనా సరే, అది నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎగ్జామ్ రాయి ఇంకోటి చేయి ఇంకో చోటుకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా సరే, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే వేర్ ఎవర్ యు గో గాడ్ విల్ ఫాలోస్ యూ కదా. హచ్ ఏదో వచ్చేది అప్పుడు అడ్వర్టైజ్మెంట్, హచ్ కుక్క, అది ఎక్కడికి వెళ్తే డింగ్ 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 అంటే వచ్చేసేది. దానికి నెట్వర్క్ పెట్టి దానికి నెట్వర్క్ ఒక కాంప్లో ఏదో ఉండేది కదా, వేర్ ఎవర్ యూ గో అవర్ నెట్వర్క్ విల్ ఫాలోస్ యూ అనేది దానికి చెప్పడం కోసం. అలాగే దేవుడు అంటున్నాడు ఈరోజు, నువ్వు ఎక్కడికి వెళ్ళు నీకు నేను తోడుగా ఉంటాను. ఏ సిమ్ వేయాలి? హచ్చు సిమ్ అయితే కాదు, యెహోవా యందు భయభక్తులు అనే సిమ్ వేసుకోవాలి. నువ్వు ఏ సిమ్ ఉండాలి? యెహోవా యందు భయభక్తులు కలిగిన సిమ్ ఒకటి నువ్వు వేసుకుంటే అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళు దేవుడు ఎవరిని ఫాలో అయిపోతాడంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను ఫాలో అయిపోతాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అంతే తప్ప పాటలు పాడుకుని వాక్యాలు చదువుకుని వాళ్ళకు తోడుగా ఉన్నట్టు నాకు తోడుగా ఉండు నాయన, వాళ్ళని మార్చినట్లు నన్ను మార్చిన ఆయన, వాళ్ళకి ఇచ్చినట్టు నాకు ఈయన ఆయన, వాళ్ళకి చేసినట్టు నాకు చేయను ఆయన అంటే దేవుడు చేయడు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే వాళ్ళు అద్భుతమైన మాట. వాళ్ళు ఏం పూనిందండి? ఆ మాట చదివినప్పుడు నుంచి మర్చిపోతలేదు నేను. వాళ్ళు భయభక్తులు పూనాయి. నీ జీవితంలో పూనాల్సింది అది. అవి ఇవి పూనాయి అంటే పతనం అయిపోతాం. అవి ఇవి ఏది పూనకుండా దిక్కుమాలి అన్నీ మనకు పూనకాలు రాకుండా వాటిని పూనకుండా మనలో ఏది పూనాలంటే దేవుని యందు భయభక్తులు పూనినట్లయితే దేవుని తోడు నీకు ఉంటుంది. హల్లెలూయా. 1 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల చెడుతనం విసర్జిస్తాం. 2 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల శత్రువులు మిత్రులుగా మారుతారు. 3వది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా దేవుడు మనకి తోడుగా ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. అలాగే చూడండి, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అదే మాటలోకి వస్తే దేవుడు తోడుగా ఉంటాడు. తర్వాత దేవుడి చేత మంచి సాక్ష్యాన్ని మనం పొందుకుంటాం. యోబు విషయంలో మనం చూసుకున్నాం కదా. యోబు గురించి దేవుడు ఏం చెప్పాడు? 1వ వచనంలో చెప్పాడు, 1వ అధ్యాయం 8వ వచనంలో చెప్పాడు, అలా 2వ అధ్యాయము 3వ వచనంలో చెప్పాడు. ఏంటంటే యోబు యథార్థవంతుడు మంచివాడని చెప్పి దేవుడు సాక్ష్యం చెప్పాడు. కాబట్టి దేవుని చేత మనం సాక్ష్యాన్ని మనం పొందుకుంటామని దేవుని లేఖనం. 3వది మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల జ్ఞానం వస్తుందంట. చూడండి, యోబు రాసిన పత్రిక 28వ అధ్యాయం 28వ వచనం. యోబు 28:28. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడిచిటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. చాలా. యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు. మనకి జ్ఞానం ఉండాలి, మనం జ్ఞానవంతులుగా మనం ప్రవర్తించాలి.
లోకము నీవు జ్ఞానవంతుడు అని గుర్తించాలి అంటే నీలో ఎప్పుడైతే చెడుతనం అనేది, దుష్టత్వం అనేది నువ్వు విడిచిపెట్టేస్తావో అప్పుడు నువ్వు జ్ఞానవంతుడు అవుతావు. హల్లెలూయా. ఎందుకు చాలామంది ఈరోజు ఆడి జ్ఞానం లేదురా, ఆడు మూర్ఖుడురా, ఆడు అజ్ఞానిరా అని చెప్పి ఎందుకంటారు చెప్పండి? వాళ్ళలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని విడిచిపెట్టరు. మీకు తెలుసా, దుష్టత్వముతో మనం నిండిపోయినప్పుడు జ్ఞానం కలిగిన నిర్ణయాలు మనకు రావు. దుష్టత్వముతో మనం నిండిపోయినప్పుడు, దుష్టత్వం మన హృదయంలో ఉన్నప్పుడు ఆ చెడుతోనూ, దుష్టత్వం అంటే భయంకరమైనటువంటి ఆలోచనలు కలిగి మనం ఉన్నవాడికి జ్ఞానమైనటువంటి, వివేకమైనటువంటి ఆలోచనలు తీసుకోవడం రాదు. చాలామంది చూడండి, ఆడిక మూర్ఖుడులాగా, క్రూరులాగా ఊగిపోతూ ఉంటే మాత్రం కోపంతోనూ, దుష్టత్వంతోనూ కడుపు పగంతా మన మనసంతా ఇది దుష్టత్వం, చెడు నింపేసుకుని ఉంటే మంచిగా ఆలోచించగలడాడు? మంచి నిర్ణయాలు వస్తాయా? మంచి నిర్ణయాలు ఎవరికి వస్తాయండి? ఎవడైతే దుష్టత్వాన్ని విడిచిపెట్టేసి సమాధానం కలిగి, నెమ్మది కలిగిన హృదయంతో ఉంటాడో వాడు జ్ఞానము కలిగినటువంటి ఆలోచనలు వాడికి వస్తూ ఉంటాయి. హల్లెలూయా. జ్ఞానం అంటే మంచి విషయాలు రావాలి మనలోకి అంటే మనలో ఉన్నటువంటి చెడు ఏమైపోవాలి? చెడు ఎప్పుడైతే మనం వదిలేస్తామో అప్పుడు నీవు మంచి విషయాలు ఆలోచిస్తావు, మంచి పనులు చేస్తావు. ఎప్పుడైతే నువ్వు మంచి పనులు చేస్తావో అప్పుడు జనం నిన్నేమంటారు? జ్ఞానవంతుడు, జ్ఞానం కలిగిన పని చేస్తున్నారు, వివేకం కలిగిన పని చేస్తున్నారని చెప్పి. అలాంటి దుష్టత్వాన్ని విడిచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చును. వివేకం ఉండదు కొంతమందికి అండి. వివేకం అంటే ఎక్కడేం మాట్లాడాలో తెలియదు, ఎక్కడేం మాట్లాడకూడదో తెలియదు, ఏ మాట ఎప్పుడు మాట్లాడాలో తెలియదు, ఏ సందర్భంలో ఏ మాట మాట్లాడకూడదో తెలియదు. ఏది నోటికి వస్తే అది మాట్లాడేస్తారు. దాన్ని అవివేకం అంటారు. వాళ్ళు ఎవరు? మనసులో దుష్టత్వం ఉంటుంది. ఆ దుష్టత్వం పెట్టుకుని, చెడు పెట్టుకుని మాట్లాడేవాడు, ఆడు మాట్లాడితే ఆడు అవివేక్ అంటారు వాడిని. కానీ దుష్టత్వాన్ని ఎప్పుడైతే నువ్వు తీసేసుకుంటావో నీవు వివేకి అవుతావు. చాలా తెలివిగా మాట్లాడాడురా కుర్రాడు అంటారు. ఆ అమ్మాయి చాలా తెలివిగా మాట్లాడింది. ఆ సమయానికి ఒక్కోసారి తెలుసా, మనం వివేకంగా మాట్లాడే మాట కొన్ని కుటుంబాలను కడుతుంది. కొన్ని కుటుంబాలు అయిపోయింది దాకా చల్లా చెదురైపోయి అనుకున్న కుటుంబాలు నువ్వు మాట్లాడే వివేకంతో మాట్లాడి ఒక్క మాట నిలబడిపోతుంది. ఒకసారి మీ కుటుంబాలైనా అంతే, మన కుటుంబాలైనా అంతే. నువ్వు మాట్లాడి వివేకంగా మాట్లాడి ఒక్క మాట నీ కుటుంబాన్ని చల్లా చెదురవకుండా కట్టిపడేస్తుంది. ఒక్కోసారి నువ్వు మాట్లాడే అవివేకమైన మాట ఏమవుతుందంటే నీ కుటుంబాన్ని చల్లా చెదురు చేస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ అంటాడు కదా, యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు. జ్ఞానం, ఇంత జ్ఞానం ఎలా ప్రవర్తిస్తున్నాడు అంటే నువ్వు మంచిగా, అంటే జ్ఞానం అంటే మంచిగా ప్రవర్తించడం. ఎవడు మంచిగా ప్రవర్తిస్తాడు? దేవుని యందు భయం ఉన్నవాడు మంచిగా ప్రవర్తిస్తాడు. అదే జ్ఞానం. ఆ జ్ఞానం నీకు రావాలి అంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు మంచిగా ప్రవర్తిస్తావు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎట్టి పరిస్థితుల్లోనైనా, ఎక్కడైనా సరే, ఎవరితోనైనా సరే నువ్వు చాలా చక్కగా మాట్లాడి చాలా జ్ఞానంగా మాట్లాడతావు. ఎందుకంటే నీలో ఏమి లేదంటే దేవుని యందు భయం ఉంది కాబట్టి. ఇప్పుడు ఒకడికి అన్యాయంగా మనం మాట్లాడలేం. ఎందుకని? నువ్వు నా దగ్గరికి వచ్చావు, సమస్య తీర్చాలంటే నీకు అన్యాయం చేయలేను నేను. ఎందుకనంటే నాకేముంది? దేవుడు అంటే భయం ఉంది కాబట్టి నీకు అన్యాయం చేయకుండా జాగ్రత్తగా నేను మాట్లాడితే చాలా జ్ఞానంగా మాట్లాడాడురా అంటారు. ఎందుకు జ్ఞానంగా మాట్లాడగలిగాం? ఎందుకు మనకు ఆ జ్ఞానం చాలా కరెక్ట్గా చెప్పాడురా అంటారు. ఎందుకు కరెక్ట్గా చెప్పాం? నాకు భయం ఉంది కాబట్టి, దేవుడు అంటే భయం ఉంది కాబట్టి నేను నిజమే చెప్పాను. దేవుడు అంటే భయం ఉంది కాబట్టి నేను అబద్ధం చెప్పలేదు నీ దగ్గర. దేవుడు అంటే భయం ఉంది కాబట్టి నీకు అన్యాయం చేసి మాట్లాడలేదు కాబట్టి చాలా జ్ఞానంగా మాట్లాడాడు అంటారు. ఎందుకనంటే వాడికి దేవుడు అంటే భయం ఉంది కాబట్టి కరెక్ట్గా మాట్లాడాడు. హల్లెలూయా. కాబట్టి అదే యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు. జ్ఞానం పుస్తకాలు చదివితే రాదు, జ్ఞానం మరొకటి చదివితే రాదు. నీకు జ్ఞానము రావాలి, ఉండాలి అంటే కనుక నీకేముండాలంటే యెహోవా యందు భయభక్తులు ఉంటే నువ్వు చాలా జ్ఞానంగా మాట్లాడతావు, జ్ఞానం కలిగి ప్రవర్తిస్తావు, జ్ఞానం కలిగి కుటుంబాన్ని కట్టుకుంటావు, జ్ఞానం కలిగి ఇతరులతో సంబంధాలు నెలకొల్పుకుంటావు. ఇవన్నీ మనం చదివే పాఠ్యాంశాల పుస్తకాల్లో వాటిలో రావు. ఇవన్నీ ఎక్కడ ఉంటుందంటే దేవుని యందు భయం ఉన్నట్లయితే నీ జీవితంలో నువ్వు చాలా జ్ఞానంగా నడుచుకుంటావు. హల్లెలూయా. సో అది మనం నేర్చుకోవాల్సిన వారం. అంతేకాకుండా చూడండి,
సరైన విధంగా భక్తి జీవితం కొనసాగుతుంది. అలాగే చూడండి, మలాకి రాసిన గ్రంథం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దుర్బోధ మనం చేయమంట. చూడండి, మలాకి రాసిన గ్రంథం 2వ అధ్యాయం 5-6. నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమాయెను. భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వారికి ఇచ్చితిని కనుక వారు నా యందు భయభక్తులు కలిగి నా నామమున విషయములో భయము గలవారై సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధన మాత్రమును చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి అనుసరించి నడుచుకున్న వారై దోషము నుండి అనేకులను త్రిప్పిరి. చాలు. నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమాయెను. భయభక్తులు పుట్టించుటకే నేను వాటిని వారికి ఇచ్చి తిని గనుక వారు నా యందు భయభక్తులు కలిగి నా నామము విషయంలో భయము గలవారై. దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క ధర్మశాస్త్రము, దేవుని యొక్క నిబంధన మనకి జీవమునకు సమాధానానికి కారణమవుతాయంట. ఇక్కడ దేవుని యొక్క నిబంధన మనం చూసుకుంటే, దేవుడు మనతో చేసిన నిబంధన అదే ఇందాక చదువుకున్నాను. దేవుడు మనకి తోడుగా ఉంటానన్నాడు, దేవుడు మన శత్రువులు మిత్రులుగా చేస్తాడు, ఇలాగా ఎన్నో నిబంధనలు, దేవుడు మనల్ని కాచి కాపాడుతానన్నాడు, ఇలా ఎన్నో నిబంధనలు దేవుడు మనతో చేశాడు. ఆ దేవుడు మనతో చేసిన నిబంధన దేనికి కారణం అంటే చెప్పండి? సంతోషమునకును జీవమునకును సమాధానమునకు కారణమవుతున్నాయి. అంతేకాకుండా భయభక్తులు పుట్టించుడికే నేను వాటిని వారికి ఇచ్చి తిని. దేవుని యొక్క నిబంధన మనకి ఎందుకు ఇచ్చాడంటే, మనకి భయభక్తులు పుట్టడానికి దేవుడు నిబంధన ఇచ్చాడు. అనేకసార్లు మనతో చేసుకున్న నిబంధన, ఆ భయభక్తులు పుట్టించిన దేవుడు మనకి ఇచ్చాడు కనుక నా యందు భయభక్తులు కలిగి నా నామము విషయములో భయము గలవారై సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధనే మాత్రము చేయక. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు దుర్బోధను చేయుడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు చెడ్డ మాటలు, లేని మాటలను, అబద్ధాలను దుర్బోధ అంటే ఇతరులను పాడు చేసేటువంటి మాట ఏదైనా దుర్బోధే. అది బైబిల్ పరంగా మనం మాట్లాడి విశ్వాసాన్ని పోగొట్టినా, లేకపోతే వేరొక దుర్బోధ, చెడ్డ బోధ, ఒక వ్యక్తిని పాడు చేసేటువంటి మాటలు నువ్వేయి చెప్పినా కూడా అది దుర్బోధే అవుతుంది. అటువంటి దుర్బోధ నువ్వు చేయకుండా ఉండాలి అంటే కనుక దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు దుర్బోధ చేయడు. భయం ఎందుకో తెలుసా? వాక్యాన్ని మార్చరు, వాక్యాన్ని అనుకూలంగా చెప్పుకోరు, వాక్యానికి తనకు నచ్చినట్లుగా చెప్పడం కుదరదు. మాటలు తనకు నచ్చినట్లుగా, తనకు ఇష్టం వచ్చినట్లుగా, తనకు అనుకూలంగా దేవుని వాక్యాన్ని మార్చడానికి కుదరదు. దేవుని వాక్యాన్ని మరొక విధంగా లాభదాయకంగానో మరొక రకంగానో వాళ్ళకి ఉపయోగకరంగానో మార్చుకోవడానికి వీలు లేదు. దేవుని వాక్యాన్ని ఉన్నట్లుగానే చెప్పాలి. దేవుని వాక్యాన్ని అది ఎవరైనా సరే దేవుని ధర్మశాస్త్రాన్ని మనకి ఉపయోగపడినట్లుగా బోధించడానికి వీలు లేదు. దేవుడు అంటే భయం కలిగిన వాడు. అదే దేవుడు అంటే భయం లేకపోతే దాన్ని ఎలాగైనా మార్చేసుకుంటారు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు సత్యము గల ధర్మశాస్త్రమును బోధించుచు అంటే సత్యమునే బోధిస్తాడు, నిజాన్నే చెప్పుతాడు, సత్యాన్ని ఎన్నడూ దాయుడు. సత్యమును దాయకుండా సత్యమునే మాట్లాడుతూ దుర్బోధను చేయకుండా ఉంటాడని చెప్పి దుర్బోధన ఏమాత్రమును చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకుని వారై దోషము నుండి అనేకులను త్రిప్పిరి. హల్లెలూయా. నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు ఏం చేస్తాడంటండి? సత్యమును మాట్లాడుతూ దుర్బోధ కాని దానిని, అబద్ధ బోధను, అబద్ధ మాటలు చెప్పకుండా అనేక మందిని అంటండి దోషము నుండి తిప్పుతారంట దేవుడి వైపు. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఏం చేయాలి? సత్యమునే పలుకుతూ దుర్బోధ చేయకుండా అనేక మందిని దేవుని వైపు తిప్పేవారిగా ఉంటారని చెప్పి దేవుని లేఖనం స్పష్టంగా చెబుతుంది. ఆ యథార్థతను బట్టి నన్ను అనుసరించి అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎవరిని అనుసరిస్తారండి? దేవుణ్ణి అనుసరిస్తారు. దేవుణ్ణి అనుసరించి అనేక మంది దోషము నుండి అనేకులను త్రిప్పిరి. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ప్రజలని దోషం పాలు కాకుండా, దోషులు కాకుండా చెయ్యాలి. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం చెప్పగలమా? చాలామంది
ప్రజల్ని దోషులుగా చేస్తూ ఉన్నారు. దేనివల్ల? దుర్బోధన చెప్పి, లేని మాటలు చెప్పి, సత్యాన్ని కనుమరుగు చేసి, నిజం చెప్పకుండా అబద్ధాలు చెప్పి, లేనటువంటి దానిని ఒకరి మీద ఒకరికి దుర్బోధన చేసి, ఇతరులని దోషానికి కారకులుగా చేసేవాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటండి? దోషము పాలు కాకుండా ప్రజలను తిప్పుతారంట దేవుని వైపు. హల్లెలూయా. కానీ కొంతమంది దేవుని అంటే భయభక్తులు లేకుండా దుర్బోధలు చేసి, అబద్ధ బోధలు చేసి ప్రజల్ని దేవుని వైపు నుండి దోషం వైపు తిప్పేవారుగా కొంతమంది ఉంటారు. అంటే నువ్వు చేసేటువంటి బోధ ఎలాగుందో ఒకసారి ఆలోచించుకోండి. బోధ అంటే నేను చేసేదే బోధ, మీరు కూడా బోడు బోధ చేస్తారు, నాకంటే ఎక్కువ. నేను ఒక గంటతో అయిపోద్ది నాకు, మీకు రోజుల తరబడి కూడా అవ్వదు. కొంతమందికి రోజులు వారాలు వెళ్ళిపోతున్నా బోధిస్తానే ఉంటారు. ఏ బోధ అది? మంచి బోధ అయితే ఓకే, మంచిదే, సంతోషమే. కానీ దుర్బోధ చేసి ఏం చేస్తామంటే సత్యము వైపుని దోషానికి గురి కాకుండా దేవుని వైపు ఉన్న వాళ్ళని సైతము దోషులుగా మార్చేసే బోధ అది. కానీ అది ఎవరు చేస్తారంటే దేవుడు అంటే భయం ఉన్నవాడు ఆ పని చేయరు. కానీ దేవుడు అంటే భయం ఉన్నవాళ్ళు ఏం చేస్తారట? దేవుని వైపు, దోషము నుండి అనేకులు తిప్పాలి. మన బోధ ఏం చేయాలండి? మన సత్యమైన బోధ దోషము వైపు వెళ్ళే వారిని దేవుని వైపుకు తిప్పాలి. ఇది ఎవరికి సాధ్యమవుతుంది చెప్పండి? దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ప్రజల్ని దోషము నుండి తిప్పేవారిగా ఉంటారు, కానీ దోషులుగా చేసేవారిగా ఉండరు. కాబట్టి నీ బోధ ఎలా ఉందో ఆలోచించుకో. నువ్వు నిజంగా దేవుని యందు భయభక్తులు నీకు ఉన్నట్లయితే కనుక నువ్వు దుర్బోధను చెయ్యం. సత్యమునే పలుకుతూ సమాధానముతో దేవుణ్ణి అనుసరిస్తూ ప్రజలను దోషము నుండి తిప్పాలి. దోషులు కాకుండా, వాళ్ళు నష్టపోకుండా, వాళ్ళు శిక్షింపబడకుండా మార్చేదిగా నీ బోధ ఉండాలి. అది యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇతరుల్ని దోషులుగా చేయకుండా దోషం వైపు నుండి తిప్పి దేవుని వైపుకు తిప్పి వాళ్ళని నిందారహితులుగాను, వాళ్ళని దోషరహితులుగాను, వాళ్ళ దేవుని బిడ్డలుగాను మార్చేవారిగా ఉంటారు. అటువంటి వారి జీవితాన్ని దేవుడు ఆశీర్వదించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. అట్టి రీతిగా ఈరోజు మనం చేయవలసింది ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు 1 చెడుతనాన్ని విసర్జిస్తాడు, 2 శత్రువులను మిత్రులుగా చేస్తాడు, 3 యెహోవా యందు భయభక్తులు దేవుని తోడు మీకు ఉంటుంది, 4 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే అనేకులను దోషము నుండి త్రిప్పుతాం. దుర్బోధ చెయ్యము, సత్యమునే పలికి దుర్బోధను చేయకుండా ప్రజలని దోషము నుండి దేవుని వైపు త్రిప్పుతాం. అటువంటి కృపను, అటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు, అటువంటి తోడును, అటువంటి ప్రతి విధమైనటువంటి దేవుని యందు భయభక్తులను దేవుడు మనకి అనుగ్రహించునుగాక. అటువంటి కృపా సమాధానములతో దేవుడు మనకిని మన కుటుంబాలకు తోడుగా ఉంటూ మనల్ని జ్ఞానవంతులుగాను, చెడుతనమును విసర్జించిన వారిగాను, శత్రువులను మిత్రులుగా చేసుకునేవారిగాను, దుర్బోధన మాట్లాడకుండా ప్రజలను దోషం నుండి దేవుని వైపుకు త్రిప్పువారుగాను దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని, మన సంఘాన్ని ఉంచునుగాక.